ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. భారతదేశానికి ఆర్థిక సంక్షోభం తప్పదా? రానున్న టెక్నాలజీతో అభివృద్ధి చెందాల్సింది, ఇంకా ముందుకు వెళ్ళాల్సింది, అలాగే భయపడాల్సిన పరిస్థితి ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎంతమంది రోడ్డున పడబోతున్నారు? ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో సౌత్ ఇండియాకి కానీ లేదంటే ఎస్పెషల్ హైదరాబాద్కి కానివ్వండి, ఒక 20,000 ఒక 25,000 రూపాయల జీతం నెలకి స్థిరంగా వచ్చింది అని అంటే చాలా చాలా గొప్ప అనమాట. ఐటీలో 25,000 రూపాయలు పెట్టి మా అబ్బాయి ఇన్ఫోసిస్ టాటాలో వచ్చిన కొత్తలో నాకు తెలిసి అప్పుడు 18,000 20,000 కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఫ్రెషర్స్గా జాయిన్ అయ్యి క్యాంపస్ నుండి సెలెక్ట్ అయ్యి మినిమం 20,000 అంటే అప్పుడు చాలా పెద్ద గొప్ప. ఎందుకు అని అంటే ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళి జాబులు చేయాలి అని అంటే క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటే ఒకలాగా, క్యాంపస్ సెలెక్షన్స్ లేకపోతే కనుక వాడు బయటకు వచ్చి కోర్సులు నేర్చుకొని అక్కడ ఇక్కడ కింద పడి స్కిల్స్ పెంచుకొని 15,000 రూపాయలు 16,000 మినిమం 18,000 కటింగ్స్ పోను 15,000-16,000 వచ్చాయి. క్యాంపస్ సెలెక్షన్స్లో అయితే కనుక ఒక్కసారిగా వాడికి 22,000 మినిమం 20 ఎబోనే. అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు, గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఐటీలో 20,000 రూపాయలు జాబ్ వచ్చింది అంటే 1,00,000 రూపాయలతో సమానం ఐటీ వచ్చిన కొత్తలో. తర్వాత కాలక్రమేణా ఐటీ అభివృద్ధి చెందడం, దాని మీద అవగాహన పెరగడం, ఐటీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పెరిగిపోవడం, ఐటీ జాబ్స్ పట్ల అవగాహన, ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దాని అవసరం, ఆర్థికంగా నిజం చెప్పాలి అని అంటే ఒక రకంగా మిడిల్ క్లాస్ కుటుంబాలలో కొంచెం చదువుకొని కష్టపడి ఒక ఐటీ జాబ్ తెచ్చుకుంటే చాలు, నెలకి ఎటు లేదన్నా 25,000 రూపాయలు ఎటుపో మీకు. అప్పటి వరకు తమ ఊళ్ళల్లోనే ఉంటూ 10,000కో 15,000 వస్తే చాలు కుటుంబం సాగే పరిస్థితి నుంచి ఒక్కసారిగా నెలకి 25,000 ఎటు పోవు మన కుటుంబాన్ని. 25,000తోనే ఆగిపోడు కదా. ఇయర్స్ పెరిగే కొంది, ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది శాలరీలు పెరుగుతూ వచ్చాయి. 50,000, 60, 70, 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఫ్రెషర్స్కి మినిమం ఎలా అనుకున్నా సరే 30,000-35,000, 30 పైనే. మినిమం 25 అయితే అదే 25 ఉంది. ఇక సంవత్సరం దాటింది అంటే మాత్రం ఇంకా భరోసా, అదొక ఒక ధైర్యం, ఒక భరోసా. ఎస్, మనం ఎటువంటి 2-3 పనులు చేసుకోక్కర్లేదు. అక్కడొక గంట పని చేసుకొని నెలకి 10,000-15,000 సంపాదిస్తే ఈ నెల కుటుంబం సాగిపోతుందన్న పరిస్థితి నుంచి నాకు నెలకి ఖచ్చితమైనటువంటి శాలరీ, ఒక స్థిరమైన శాలరీ ఆదాయం ఉంది అనే భరోసాకి వచ్చాం మనం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ రివర్స్ అవబోతోంది. ఏఐ వల్ల నిజంగా ఆ పరిస్థితి రాబోతోందా? టాటా కానీ ఇన్ఫోసిస్ కానీ చాలా ఐటీ కంపెనీస్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయి. అంతంత శాలరీస్ ఇచ్చి ఒక్కళ్ళకే 2 లక్షలు 3 లక్షలు, సంవత్సరానికి వచ్చేసి 12 లక్షలు, లేకపోతే 30 లక్షలు 40 లక్షలు అంటూ ఒక్కరి మీదే ఖర్చు పెట్టడం కన్నా ఆ 1,00,000 రూపాయలతోనే నలుగురిని తీసుకోవచ్చు కదా అన్న పరిస్థితి ఇంకోటి అయితే కనుక ఈ ఏఐ వచ్చిన తర్వాత మరీ ఇంకా దారుణంగా తయారైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు టెక్నాలజీకి తగ్గట్టుగా తనను తాను మార్చుకొని పనిచేసే వాళ్ళకైతేనే జాబులు నిలకడగా కొనసాగుతున్నాయి. ఒక 100 మంది నిజంగా ఒక 2 లక్షలు పనిచేసే, 2 lakhs శాలరీకి పనిచేసే ఒక 100 మెంబర్స్ జాబ్ పోతే దాంట్లో ఒక 25, 20, 30 మందో తిరిగి అదే శాలరీకి ఎక్కడో చోట జాయిన్ అవుతున్నారు. మిగతా 60-70లో కూడా సగం మంది తక్కువ శాలరీస్కి చేయలేక అలాగే ఉండిపోయి, మిగతా సగం మంది సరే ఏదో ఒకటి ముందు మన కుటుంబాన్ని నడిపించుకోవాలి అని అంటే ఒక 10-25 తక్కువ వచ్చినా పర్వాలేదు అని తక్కువ శాలరీస్కి జాయిన్ అయ్యే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తోంది అది. మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది అని అంటే ఒకప్పుడు 1,00,000 రూపాయలు 2 లక్షలు నెలకి సంపాదించే ఎంప్లాయీ కూడా ఇప్పుడు 60-70 వేలకి చేయాల్సిన పరిస్థితి. అటువంటి టైంలో నిజంగా ఎట్లా ఉంటుందంటే ఆ స్థాయిలో ఆ శాలరీని సంపాదించి కుటుంబాన్ని ఆ లైన్లోనే నడుపుతున్నప్పుడు ఒక్కసారిగా దాంట్లో సగానికి సగం శాలరీ రాదు, లేకపోతే 30-40% లాస్ ఆఫ్ శాలరీతో నేను పనిచేయాల్సి ఉంటుంది అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకుంటే అది నిజంగా మనం మాటలతో చెప్పలేం, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. నా ఆదాయం 50,000 రూపాయలు అయితే నా కుటుంబాన్ని నడిపించుకునేది 35,000కో 40,000లోనూ కుటుంబం ఒక 10,000 సేవింగ్స్లోకి వెళ్తూ ఉంటాను. 1,00,000 రూపాయల నుంచి ఒక్కసారిగా 50,000కి వచ్చేస్తే 50,000లోనే ఇంతకుముందు 1,00,000 రూపాయల్లో ఎలా అయితే జీవనం సాగించానో అదే జీవనాన్ని సాగించాలి. లేదంటే కనుక 50,000 రూపాయల్లో జీవనానికి అలవాటు పడి దానికి తగ్గట్టుగానే నడుచుకొని కుటుంబాన్ని పిల్లల్ని చూసుకోవాలి. నిజంగా అది చాలా గౌరవం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ ఫీల్డ్లో
ఐటీ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం అదే. ఏఐతో ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం రాబోతోందా? ఐటీ ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం, లేకపోతే ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం భారతదేశంలో త్వరలోనూ పెద్ద ఆర్థిక సంక్షోభం రాబోతోంది. చాలామంది ఉద్యోగాలు, ముఖ్యంగా ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారబోతున్నాయనేది వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. చూడాలి నిజంగా భారత్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా, లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా రూట్ని కనుగొంటారా, ఏంటి పరిస్థితి? ఇది ఈరోజు టాపిక్. చూస్తూనే ఉండండి ఐడి టీవీ. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడి టీవీ.